ఇప్పుడు మీరు గోవుల కోసం ఒక ఉద్యమం ఇది చేస్తున్నారు. సో సినీ ఇండస్ట్రీ నుంచి దీని నుంచి ఏమైనా మద్దతు ఉందా సార్? నేను ఎవరిని అడగలేదు, ఎవరిని అడగను. ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు వచ్చి చేయమని చెప్పి, ఇదేదో డిమాండ్ అండ్ సప్లై కాదు. మనకి ఒక మనసాక్షి ఒకటి ఉంది. మనం కూడా ఏంటంటే రోజు పాలు తాగుతున్నాం, పెరుగు తింటున్నాం, మజ్జిగ తాగుతున్నాం, స్వీట్స్ అన్నీ తింటున్నాం కదా, దేని మీద వస్తుంది? అలాగే హిందువులు అయితే మనం పూజ చేసి ప్రయోజనం ఏంటండి? పటాలకి విగ్రహాలకి పూజ చేసి గుడికి వెళ్ళి ఏం ప్రయోజనం అండి? ఆవు అనేది ఇంకో దేవుడు లాంటిది. అది ప్రతి దేవుడి దగ్గర ఇష్టమైన ఒక జంతువు అది. కాబట్టి నేను ముందుకు అదే చెప్పాను కదా, నాకు రేపు ఏం జరుగుతుంది దాని గురించి నాకు బాధ లేదు ఈ విషయంలో. ఎందుకంటే మనం ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటామో తెలియదు. కానీ ఒకటి మంచి జరగాలన్నప్పుడు నేను అడుగు ముందు వేశాను, మళ్ళీ నేను వెనక్కి వేయను. లాస్ట్ వరకు నా సపోర్ట్. కానీ నేను ఏ మత కులాన్ని నేను కించపరచట్లేదు. మీ అలవాట్లు మీరు పెట్టుకోండి. మా భక్తి ఇది, మా శక్తి. కాబట్టి దాన్ని ఒక దృష్టిలో చెప్తున్నాను. ఆవు కనుక మొత్తం పూర్తిగా మీరు చంపేస్తే తల్లి పాలు లేకపోతే మీరు ఏ పాలు ఇస్తారు? కోతి పాలు ఇస్తారా? మేక పాలు ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. దానికైనా మీరు దీన్ని కాపాడండి, రక్షించండి. నా మెసేజ్. పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా వచ్చినా మీరు వెనక్కి దగ్గర దీనిపైన నాకెందుకు ఏంటి భయం? నేనే చెప్తాను కదా, ఇంకేంటి నాకు? నేను మొత్తం చూశాను, ప్రపంచం చూశాను, అన్ని చూశాను. నాకు ఎవరి గురించి నా భయం లేదు. నేను ఉన్నది చెప్తాను. అది వాళ్ళు చెప్పింది రైట్ అయితే అది కూడా ఒప్పుకుంటాను. వాళ్ళు రైట్ చెప్పింది రాంగ్ అయితే దాన్ని నేను ఒపోజ్ చేస్తాను. ఇది ప్రతి ఒక్క యూత్ ఏదో చెప్పిన దానికి తల ఊపడం కాదు, ఆలోచించి స్పందించాలి. ఈ దేశాన్ని మార్చేది యూత్ ఒక్కరే. యూత్ వల్లనే అవుతుంది. ఇది మీ మంచి కోసం నేను చెప్తున్నాను. 10 సారి ఆలోచించండి. ఆలోచించి నేను చెప్పింది రైట్ అయితే నాకు సపోర్ట్ చేయండి, లేదా నాకు సపోర్ట్ చేయండి. సార్ ఒక చిన్న సార్, ఇప్పుడు పొద్దున మనం ఈ పేపర్లో చూస్తే ప్లాస్టిక్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయి తల్లి పాలల్లో ఆఖరికి పురుషుల వీర్య కణాల్లో కూడా మనం ప్లాస్టిక్ చూస్తున్నాం. దాని గురించి కూడా మీలాంటి పెద్దలు ఏమన్నా ఇప్పుడు ప్లాస్టికే కాదండి, ఈవెన్ పేపర్ కప్స్లో కూడా ఏంటంటే ఒక కెమికల్ ఉంది. ఆ పేపర్ కప్ ఏంటంటే మన వేడి పదార్థాలు పోస్తే టీ కాఫీ అది మెల్లిగా మెల్ట్ అయ్యి అది మన సిస్టమ్కి వెళ్తుంది. సో దీని బదులు ఇప్పుడు ఏంటంటే రాగి కప్పులు, రాగి టంబ్లర్స్ వచ్చింది. అది వాడితే చాలా హెల్తీ. అన్నిటినీ మనం ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ తీసేస్తే మనకి దేంట్లో పెడతాం? గాజు బాటిల్ అయితే పగిలిపోతాయి. సో దీనికి ఆల్టర్నేటివ్ ఇంకా ఏది రాలా. సో ఆల్టర్నేటివ్ ఏదైనా అవుతుందంటే సపోజ్ కాపర్ గ్లాస్, కాపర్ బాటిల్ ఉంటే వాడండి. లేకపోతే ఇంకా మనం కొంచెం తప్పదు, ఇంకా కొంచెం అడ్జస్ట్ చేయాలి. జై గోమాత.